హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు 2026 అండ్ బాయ్ బాయ్ 2025. మీరైతే ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు. 2025 ఇయర్ మొత్తం కూడా మనకి మర్చిపోలేని బాధని మిగిల్చి వెళ్ళిపోయింది. అది ఏ విధంగా అంటే బైక్ ప్రమాదాలు మరియు బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఈ విధంగా ఈ పలు రకాల ప్రమాదాలన్నీ కూడా ఈ 2025లోనే ఎక్కువగా జరిగాయి. మీకు అందరికీ తెలిసిందే. టీవీలో చూశారు, న్యూస్ ఛానల్స్లో చూశారు, అండ్ సోషల్ మీడియాలో కూడా మొత్తం కూడా మీరైతే చూడడం జరిగింది. మనం అందరూ కూడా చూడడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఏంటంటే అలాంటివన్నీ కూడా నెక్స్ట్ మనం జనవరి 2026 ఇలాంటివన్నీ కూడా జరగకూడదు అనేసి ఈ విషయం మీద మనమైతే ఈ వీడియోలో ఒకసారిగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ 7 o'clockకే రావాలి, బట్ డిలే అయిందనమాట. ఎందుకంటే ఏకంగా మేమైతే సంవత్సరం పొడుగునా కూడా మాకైతే నిజంగా ఖాళీ అయితే ఉండదు. అంతా పనులు బిజీ ఉంటాయి మేమైతే. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు, ఇవి వచ్చేసి తుప్పల్లో డొంకల్లో నేనైతే వీడియోలు చేస్తుంటాను. ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్లో కూడా మా తోటే అనమాట. ఇది మెట్ట ప్రాంతం అంటారు. ఓకే, ఈ తుప్పల డొంకలు నరుకుతూనే ఉండాలి అండ్ పొలం వైపు వెళ్తూనే ఉండాలి. ఈ విధంగా నాకైతే వీడియోస్ చేయడానికి అసలు టైం అనేది లేదు. వీడియోస్ చెయ్యాలి అనే తాపత్రయం నాలో ఉన్నా సరే, యూట్యూబ్లో ఎంతో కొంత మనీ సంపాదించి సెటిల్ అవ్వాలనే నాలో ఉన్నా సరే, నేనైతే ఈ పనుల బిజీ వల్ల ఏమాత్రం కూడా నేనైతే వీడియోస్ చేయలేకపోతున్నాను. నాకైతే చాలా బాధగా ఉంది. ఎంతో కొంత యూట్యూబ్ నుంచి ఒక రూపాయిని సంపాదించాలనే నా కోరిక మరి ఎప్పుడు నెరవేరుతుందో లేదో నాకైతే తెలియదు. ఇదనమాట. ఈ విధంగా ఎప్పుడు కూడా ఈ జనవరి 1, 2026కి ఏదో ఒక వీడియో నేనైతే మీ ముందుకి తీసుకొద్దామని ఎంత ట్రై చేశాను, బట్ డిలే పరిస్థితులు అనేవి నాకు అస్సలు అనుకూలించలేదన్నమాట. అంత డిలేగా ఉంది అనమాట. నిజంగా చెప్పుకోవాలంటేనే నా ఫేస్లో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది నా ఆవేదన కూడా. నేను వచ్చేసి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు, మొత్తం ఈ విధంగా తుప్పల్లో డొంకల్లో వీడియోస్ చేస్తుంటాను. ఇంకేం చేయలేం. మరి మీ సపోర్ట్ వల్ల ఫ్యూచర్లో ఒక చిన్న రూమ్ కట్టుకొని అందులో అయితే నేను వీడియోస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీ సపోర్ట్ ఈ విధంగానే ఉంటే డెఫినెట్లీ ₹1 యూట్యూబ్ నుంచి వస్తే మాత్రం డెఫినెట్లీ ఒక రూమ్ కట్టి డెఫినెట్లీ అక్కడ వీడియోస్ చేస్తాను. నా కోరిక అదే అనమాట. ఓకే, ఇప్పుడైతే ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే. ఏమాత్రం స్కిప్ చేయకుండా ఈ చిన్న యూట్యూబర్కి, ఒక చిన్న క్రియేటర్కి, నాలాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ప్లీజ్ కొత్తగా ఎవరు చూస్తున్నా సరే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ లేకుండా మీరైతే ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. బైక్ ప్రమాదాలు మరియు రోడ్డు ప్రమాదాలు అండ్ బస్సు ప్రమాదాలు అండ్ రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఇవి మొత్తం కూడా మనకి 2025లో చాలానే జరిగాయి. మీరొక్కటి అబ్జర్వ్ చేశారా? అదేంటంటే ఈ 2025 ఇయర్ అనేది చాలా త్వరగా గడిచిపోయిందనమాట. నాకైతే చాలా త్వరగా గడిచిపోయిందనేసి నేనైతే అనుకుంటున్నాను. నాకు అలానే అనిపించింది. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏ సంవత్సరం కూడా అంత ఫాస్ట్గా గడిచిపోయింది లేదు. నాకైతే ఈ 2025 అనేది అంత ఫాస్ట్గా గడిచిపోయింది. నేనైతే అబ్జర్వ్ చేశాను కూడా. మీకు ఈ విధంగా ఈ సంవత్సరం అనేది 2025 ఫాస్ట్గా గడిచిపోయిందా లేదా అనేది మీకు అనిపించిందా లేదా డెఫినెట్లీ కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఈ 2025 అనేది మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కామెంట్ చేయండి. నాకైతే త్వరగా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది అనమాట. ఫైనల్లీ మనమైతే జనవరి 1, 2026కి అయితే మనమైతే అడుగు పెట్టేసాం ఫైనల్లీ. ఈ జనవరి 1, 2026లో ఎటువంటి ప్రమాదాలు, ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఒక 4 టాపిక్స్ చెప్పాను కదా. ఈ 4 టాపిక్స్లో ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకూడదని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా మనస్ఫూర్తిగా మీరు ఎవరినైతే నమ్ముకుంటారో ఆ దేవుణ్ణి అయితే డెఫినెట్లీ కోరుకోండి అండ్ మీ మనసులో కూడా కోరుకోండి, ఓకేనా? ఈ వీడియో అనేది ఎందుకు ఈ విధంగా చెప్పాలనుకున్నానంటే 2025లో ఫస్ట్ అడుగుపెట్టినప్పుడు న్యూ ఇయర్ తర్వాత జనవరి 2025 ఫస్ట్ డేట్న నైట్ కేక్ కటింగ్ చేస్తాం కదా. తెల్లారగానే వేటి న్యూస్లోన మొత్తం కూడా ఈ విధంగా మరణాలు అనేవి రావడం అయితే జరిగిందనమాట. అది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. అంటే అది చూడగానే నాకైతే బాధేసింది. కొత్త సంవత్సరం నాడు ఎవరైనా చనిపోవడమా అనేసి నాకైతే నిజంగా చాలా బాధేసింది. అందుకు తగ్గట్టుగా వీడియో కూడా చేశాను. ఈ ఇయర్లో కూడా ఎటువంటి ప్రమాదాలు అనేవి జరగకూడదు అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. కనుక ఈ ప్రమాదాలు అన్నీ కూడా జరగకూడదని
మరోసారి ఆ దేవుణ్ణి అయితే కోరుకుందాం. ఓకే, ముందుగా చూసుకోవచ్చు బైక్ ప్రమాదాలు వచ్చేసి ఎక్కడికైనా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, నెమ్మదిగానే వెళ్ళండి అండ్ హెల్మెట్ కూడా ధరించండి. నేను కూడా ధరిస్తూనే వెళ్తుంటాను. అండ్ బైక్ నడిపే వాళ్ళు స్పీడ్ అనేది తగ్గించండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మనకు జీవితం అనేది ఇంపార్టెంట్. అండ్ బస్సులు వాళ్ళు వచ్చేసి నిజంగా వాళ్ళు ఏం చేయాలి ఏంటో, బస్సు ట్రావెల్ చేయడానికే కొంచెం భయం వేస్తుంది అనమాట. అంత ఘోరంగా దగ్ధమైపోతున్నాయి. పడిపోయిన తర్వాత మొత్తం కూడా అందులో ఉన్న వాళ్ళు పూర్తిగా దగ్ధమైపోతున్నారు. నిజంగా బస్సు ట్రావెల్స్ చేయడానికి ఒక భయం వేస్తుంది అనమాట. అంతలాగా బస్సు ట్రావెల్స్ అయితే ఉన్నాయి. మరి డ్రైవర్స్ ఏం చేస్తున్నారో, అంత నిర్లక్ష్యంగా తోలుతున్నారో, బండి డ్రైవ్ చేస్తున్నారో నిజంగా మరి వారికే తెలియాలి. ఎందుకంటే లాంగ్ డ్రైవ్లు కొంచెం వాళ్ళకి నిద్ర ఉండదు. ఒకరంటే కష్టమే, బస్సుకి మినిమం 2 డ్రైవర్లు ఉండాలి. ఆ విధంగా అయితే ఉండాలి. మరి ఇంకే చేయలేం. అయితే ఈ విధంగా బస్సు ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ రైలు ప్రమాదాలు అంటారా, అది సిగ్నల్ పరంగా జరుగుతాయి. నాకు తెలిసినంత వరకు రైలు ప్రమాదాలు అనేవి ఇంకా వేరే విధంగా ఏ విధంగా జరుగుతాయా లేదా డెఫినెట్లీ మీరు కామెంట్ చేయండి. ఓకే, అలాగే విమాన ప్రమాదాలు, ఇవి కూడా వన్ ఆఫ్ ది సిగ్నల్ బేస్ మీదే రన్ అవుతుంటాయి. రీసెంట్గా చూసుకోవచ్చు, ఇది తెలంగాణలో జరిగిందనమాట. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు విమాన ప్రమాదము. ఇలాగా టేకాఫ్ అయిందో లేదో, కొంత ఏదో ప్రాబ్లం వల్ల, ఫ్యూలో ఏదో కొంత సంథింగ్ ప్రాబ్లం వల్ల అయితే మొత్తం కూడా అందులో ఉన్న ప్యాసింజర్స్ అంతమంది చనిపోవడం అయితే జరిగింది విమాన ప్రమాదంలో. అప్పటికి నేనైతే వీడియో చేద్దామనేసి అనుకున్నాను, బట్ వీలవ్వలేదు. చెప్తున్నాను కదా, పనులు బిజీ. ఎక్కడ మరి సోషల్ మీడియాలో యాక్టివ్లో ఉండేది. ఇంకేం చేయలేం. వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ వీలవ్వలేదు. ఇప్పటికీ ఈ హ్యాపీ న్యూ ఇయర్ వీడియోకే నాకు వీలవ్వలేదు. నేనైతే స్కిప్ చేసి ఇంట్లో పనులు మెల్లగా ఈ తుప్పలు అడ్డంకలు వచ్చేసి ఈ వీడియో అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇది ఏ టైంకి, ఒక 8కి 7కి అప్లోడ్ చేస్తాను అనుకుంటా, January 1st డేట్న 2026లో. అయితే అంత విమాన ప్రమాదాలు అనేవి జరిగాయి కదా, అందులో ఒక్కడంటే ఒక్కడు బతికి బయటపడ్డాడనమాట. అతను వచ్చేసి ఎక్కడతనో తెలియదు, బయట అదర్ కంట్రీ పర్సన్ అనమాట. నిజంగా అతనికైతే అంత ప్రమాదంలో కూడా అంతమంది అసలు అవయవాలు అనేవి లేకుండా కూడా కాలిపోయినా సరే అతను వచ్చేసి బతికి బయటపడ్డాడంటే అతనికి భూమి మీద నూకలు ఉన్నాయి. అతనికి బతికే అదృష్టం అయితే ఉందన్నమాట. నిజంగా చాలా అదృష్టవంతుడు అతనైతే. నిజంగా ఈ విధంగా అయితే చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ 2025లో ఈ బాధ అనేది ఆ పర్సన్స్ కోల్పోయిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ బాధ అనేది నిజంగా కోల్పోని వాళ్ళకు ఏం తెలియదు. నిజంగా ఒక మనిషి మన ఫ్యామిలీలో లేడంటే ఎంత బాధపడుతూ ఉంటాము. నిజంగా అది బాధపడే వారికి మాత్రమే ఆ బాధ అనేది తెలుస్తుంది. నిజంగా ఇంకేం చేయలేం, వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేం. ఆ విధంగా అయితే మనకందరికీ తెలుసు. ఫైనల్లీ ఇది గైస్, ఈ 2026లో అయినా సరే నేను ఇప్పటికీ చావు అనే వార్త వినలేదు. ఈరోజు January 1 చావు అనే వార్త వినలేదు. బహుశా చూడొచ్చేమో, తప్పదు. రోజుకి ఎంతో మంది చనిపోతుంటారు, బట్ నేనైతే వినకూడదు అనుకుంటున్నాను. ఈ 2026లో అందరికీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా వీడియోని ఇప్పటి వరకు ఇక్కడ దాకా మీరు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, వీడియోని ఇప్పటి వరకు ఇక్కడ దాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా ఈ చిన్న క్రియేటర్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్.